ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనోలవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీ మహాకాళికాయ నమో మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక, వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా, జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు, మిశ్రమైన ఫలితాలు, ఈ యొక్క నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర యోగం సిద్ధించడానికి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెలలో మనకంతా కూడా 16వ తారీఖు రోజున ఈ యొక్క కృత్తిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ అష్టమి అనేది సంభవిస్తుంది. శ్రీకృష్ణాష్టమి రోజున విశేషంగా ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం కానీ, వెన్నని నివేదన చేయడం కానీ, పరవాన్నాన్ని, బెల్లం పరవాన్నాన్ని, ఆవు పాలతో చేసిన పరవాన్నాన్ని నివేదన చేయడం కానీ కృత్తిక నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది. కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి, ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీ జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ దోష నివారణ, ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ 16వ తారీఖు రోజున వచ్చే కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా 27వ తారీఖు రోజున, ఆగస్టు 27వ తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. అఖండ పుణ్యప్రాప్తి వస్తుంది. కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారో అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు, ఉండ్రాళ్ళు, పరవాన్నం, దద్దోజనం, ఈ యొక్క పొంగలి నివేదన కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా గరికతోటి ఈ యొక్క 21 రకాల పత్రితోటి అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. 21 రకాల పత్రితోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల, గరికతో ఆరాధన చేయడం వల్ల, మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి, ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాలకు కారణం కూడా గ్రహస్థితియే ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ, ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా సునామీ లాంటిది జరగడం కానీ, ఇట్లాంటివి జరగడం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. ఎక్కడైతే కనుక భగవత్ ఆరాధన చేసుకుంటారో అమ్మవారి ఆరాధన కానీ, ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం కానీ, జగద్రక్షుడైన ఈ యొక్క పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మనశ్శాంతమైన సుఖ జీవితం లభిస్తుంది. ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది. ప్రధానంగా ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి, పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి, ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి, మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ, దుస్సంఘటనలు కానీ మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి. కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి. ప్రధానంగా అన్నదానం అంతా కూడా బీద వాళ్ళకు కానీ, దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది. విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల, గోమాతకి ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవను చేస్తూ ఉంటారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే కనుక అశ్వత్థనారాయణ వృక్షం అంటారు, ఈ యొక్క రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా
ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. శతశస్త్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం వస్తుంది. అఖండ పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి లభిస్తుంది. అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది. కోరిన కోరికలంతా కూడా వృక్షరాజాయ నమః నామంతో ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమో నమః. మకర రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు ఎటువంటి పరిష్కారాలంతా కూడా చేసుకోవాలి, ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకు అంతా కూడా మీకు ప్రధానంగా ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. ఈ యొక్క విశ్వసన సంవత్సరంలో అంతా కూడా ఏల్నాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. కానీ మీరంతా కూడా ప్రధానంగా పంచమాధిపతి ఈ రకంగా ఉన్నారు, దశమాధిపతి ఈ రకంగా ఉన్నారు, ఏకాదశ స్థానంలో ఏ గ్రహం సంచారం జరుగుతుంది, ఇవన్నీ కూడా గోచారీత్యా చూసుకోవాలి. ప్రధానంగా జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి, ప్రధానంగా శనీశ్వరుడు, శుక్రుడు, బుధుడు, ఈ యొక్క బృహస్పతి కానీ శుక్రుడు కానీ రాహువు కానీ ఏ గ్రహ యొక్క దోషం అంతా కూడా జన్మజాతకంలో ఉంది. ఈ దోషాలకంతా కూడా పరిష్కారం ఏమో ఆచరించాలి అనేది విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీకంతా కూడా రాజ్యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచారీత్యా చూసుకుంటే మీకంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంభవిస్తుంది. కావున బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు కలియిక జరుగుతూ ఉంది. ఆగస్టు నెల మాసంలో మీకంతా కూడా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా మీకంతా కూడా షష్ఠ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం, వ్యాపారంలో మార్పులు జరగడానికి, వ్యాపారంలో అధిక లాభాలు గణించడానికి, నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అదృష్ట యోగం కలిసి వస్తుంది. లాభాల వల్ల మీకంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రత్యేకంగా నల్ల నవ్వులు దానం చేసుకోవడం, ప్రధానంగా బొబ్బర్లు దానం చేసుకోవడం మరియు శనగలు దానం చేసుకోవడం అంతా కూడా నవగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవయ నమః, పుషాయ నమః, ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్తినే నమః, సవిత్ర సూర్యనారాయణ స్వామినే నమో నమః, రుణ సూర్యాదిత్యో నమో నమః. సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క ద్వాదశ నామాలతోటి ప్రతి కూడా నమస్కారాలు చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యం లభించడానికి, సూర్య భగవాన్ అనుగ్రహం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమల దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది. మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి సప్తమంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు మరియు ఇక్కడ బుధుడి యొక్క కలయిక కూడా జరుగుతూ ఉంది. ఈ ఆగస్టు నెల మాసంలో అంతా కూడా మీరు ప్రధానంగా చూసుకుంటే ఈ బుధుడు చంద్రుడు కలిక జరిగిన రోజున అన్నదానం చేసుకోవడం కానీ, అన్నాభిషేకం పరమేశ్వరుడు చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి, ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది, రాజయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా శునకాలకంతా కూడా ఆహారంగా పెడుతూ ఉండండి, అదృష్ట యోగం కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి వెళ్ళబడడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టుకి వేప చెట్టుకంతా కూడా ప్రదర్శనలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఈ యొక్క అఖండ పుణ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని చేయండి. గణపతి ఆరాధనలో భాగంగా తామర పూలతోటి, గరికతోటి విశేష నచ్చ విధానం చేసుకోవడం, మోదకాలు, ఉండ్రాళ్ళు నివేదన చేయడం, మధురమైన పదార్థాలు లడ్డూలు లాంటివి కూడా మహాగణపతి ప్రీతికరంగా నివేదన చేయడం, భక్తులకంతా కూడా పంచడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది, రాజయోగం కలిసి వస్తుంది. ఓం గం శుక్రప్రసాదాయ నమో నమః. ప్రధానంగా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి. శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది. శుక్రప్రసాద గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు, లాభాలు గణిస్తూ ఉంటారు, అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్టు 20వ తారీఖు రోజున మిథున రాశిలో అంతా కూడా 3 గ్రహాల కలయిక అంతా కూడా సంభవిస్తూ ఉంది. శుక్రుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు, గణపతి ఆరాధన చేసుకుంటారు, వరలక్ష్మీదేవి ఆరాధన, మంగళగౌరి దేవి ఆరాధన, జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం, ఓం నమో భగవతి వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు. మేషాది ద్వాదశ రాశి వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి, లాభాలు గణించడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క
పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొల్హాపురంలో నివసం ఉన్న ఈ యొక్క కొల్హాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం, కొల్హాపురంలో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది, శక్తిపీఠం అంతా కూడా మహాలక్ష్మీదేవి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. వ్యాపారంలో మార్పులు జరుగుతాయి. కష్టాలు, అకాల కష్టాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజకేసరి యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ, గజకేసరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతకరీత్యా కానీ, గోచరరీత్యా కానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగం కలిసి వస్తుంది. రాజయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం, ప్రతి నిత్యం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది. తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా మహాగణపతి ప్రీతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కావున ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చెరుకు రసంతో అభిషేకాన్ని చేసుకోవడం, తామరపులతో పుష్పార్చన చేయించడం, మల్లెపూలతో చేసుకోవడం, విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం, 21 రకాల పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి, రాజయోగం కలిసి రావడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఓం గం క్షిప్రప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం, క్షిప్రప్రసాదాయ నమ, ఓం గం క్షిప్రప్రసాదాయ నమ, ఓం గం క్షిప్రప్రసాదాయ నమ, ఓం గం క్షిప్రప్రసాదాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. అదృష్ట యోగం కలిసి వస్తుంది. లాభాలు గణిస్తూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది.